కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం, ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా చాలామంది ఈ జీవిత పాఠశాల మీద తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వారు మెసేజ్లు పెడుతున్నారు. నిజంగా మీ ఆసక్తి గొప్పది. ఈ దినాన్న మనం ప్రత్యేకంగా లేఖనాన్ని అధ్యయనం చేసేటప్పుడు జీవిత పాఠశాలలో నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలను మనం చూస్తూ వస్తున్నాం. ఆలోచించండి, ఎవరి జీవితంలోనైనా దేవుడు అనుకున్న ఆ లక్ష్యాన్ని చేరేటప్పుడు, దేవుడు సంకల్పించిన ఆ సంకల్పం నెరవేర్చబడడానికి ముందు తాత్కాలికమైన మజిలీలు కొన్ని ఉంటాయనిపించింది నాకు. ఈ తాత్కాలికమైన మజిలీ కొద్ది కాలం తలదాచుకోవడానికి, మనమేమిటో నిరూపించబడడానికి, భవిష్యత్తు కోసం మనం సిద్ధపరచడానికి దేవుడు ఆ తాత్కాలిక మజిలీని వాడుకుంటాడనిపిస్తూ ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం. నా వ్యక్తిగత జీవితంలో కొద్ది కాలం ఒక చోట ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. చదువుకునే దినాల్లో ఆ రోజుల్లో ఇంటి విలువ అర్థమైంది. అంతేకాదు, ఇంటిలో ఉన్న మన సమృద్ధి, ఆహారం, దాని విలువ అర్థమైంది. అంత మాత్రమే కాదు, కానీ అమ్మా నాన్నలు మన కోసం పడే ప్రయాస కూడా అర్థమైంది. తాత్కాలికమైన మజిలీ వద్ద వ్యక్తిగతంగా నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. ఆ పాఠాలు యోసేపు గారి జీవితంలో కనపడతాయి. ఆయన పొతిఫర్ ఇంట తాత్కాలికమైన మజిలీ అది. కాలం ఎంతైనా అది మజిలీ క్రింద లెక్క. వెనక్కి వెడితే యాకోబు గారి జీవితంలో కూడా పద్దనరాము తాత్కాలికమైన మజిలీ. ఆలోచించండి, యోసేపు నుంచి ముందుకు వెడితే మోషే యొక్క జీవితం ఫరో అంతఃపురంలో తాత్కాలికమైన మజిలీ. అంత మాత్రమే కాదు, మిథ్యానులో ఉన్నది కూడా తాత్కాలికమైన మజిలీనే. అంటే కొందరి జీవితాల్లో ఒక మజిలీ ఉండొచ్చు, కొందరి జీవితాల్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, చెప్పలేం. వీటన్నింటిలో కూడా ఆయన తర్ఫీదు చేసేటువంటి స్థలాలవి, మనల్ని పెంచే స్థలాలవి. మనకు రేపటి భవిష్యత్తుకు మధ్యలో అవి అద్భుతమైన వారధిగా పనిచేస్తుంటాయి. పొతిఫర్ ఇంట యోసేపు ఉన్న కాలం అది 13 సంవత్సరాలు అయితే, వెనక్కి వెడితే యాకోబు గారు పద్దనరాములో ఉన్న కాలం 20 సంవత్సరాలు. మోషే అంతఃపురంలో పెరిగిన కాలం 40 సంవత్సరాలు. ఈ కాల వ్యవధిలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అందులోంచి బయటికి పిలిచిన సందర్భాన్ని మనం గత వారం చూసాం. కానీ ఒక్కసారి ఒక్కడుగు వెనక్కి వెడితే ఈ ముగ్గురు జీవితాలలో ఈ తాత్కాలికమైన మజిలీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా అద్భుతమైన ఆలోచన ప్రభు నుండి మనకు లభిస్తుంది. ఇది తాత్కాలికమైన మజిలీ అనే ఆలోచన ఉన్నప్పుడు దాని మీద మమకారం ఉండదు. ఇది తాత్కాలికమైన మజిలీ అన్నప్పుడు ఎప్పుడైనా ఇక్కడి నుంచి కదిలి ముందుకు వెళ్ళిపోవలసిందే కదా అనే నిశ్చేత
ఆ వ్యక్తి అంతరంగంలోకి వస్తుంది. ఇది తాత్కాలికమైన మజిలీ అనే ఆలోచన రాగానే భవిష్యత్తు మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ మూడింటిని ఎప్పుడు మర్చిపోవద్దు. భూమి మీద మనం గడిపే కాలం అంతా తాత్కాలికం. మనం ఇక్కడ యాత్రికులం, పరదేశులం మాత్రమే. ఇది తాత్కాలికమైన మజిలీ. మన నిత్యగతి, నిత్యమైనటువంటి ఉనికి పట్టు, మన నిత్యం ఉండబోయేటువంటి ఇల్లు, అక్కడకు సిద్ధపరిచేటువంటి సమయం ఇది. ఈ కాలాన్ని విలువైందిగానే భావించాలి. దానికోసం మనం సిద్ధం చేసేటువంటి కాలం ఈ కాలం. మీరు ఆలోచించిన ఒకసారి యాకోబు గారి జీవితాన్ని మీరు చూస్తే ఆదికాండం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 31వ అధ్యాయంలో ఆయన తన భార్యలతో ఇలా అంటాడు. ఆయన ఏమంటాడంటే 3వ వచనంలో, అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల ఎద్దుకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదని యాకోబుతో చెప్పగా. దేవుడు పద్దనరాములో యాకోబు ఉండగా లాబానుకు యాకోబు వల్ల వనగూడిన మేలు, లాబానుకు యాకోబును బట్టి దేవుడు చేసిన మేలు, యాకోబు అడుగుపెట్టిన నాటి నుంచి దేవుని ఆశీర్వాదం లాబాను ఇంటి మీద, లాబాను ఆస్తి మీద ఉండడం మనకు స్పష్టంగా కనపడుతుంది. కానీ చివరికి మిగిలిందేమిటి? నిరాశే కదా. అందుకే అంటాడు 31:6లో, నేను యావత్ శక్తితో మీ తండ్రికి పనిచేశానంటాడు. యావత్ శక్తితో పనిచేసినా ఇది తాత్కాలికమైందే కదా. కానీ అదే యావత్ శక్తితో మనం దేవుని కోసం పనిచేసి ఉండుంటే నిత్యత్వానికి ఎంత గొప్ప బహుమానాలను పొందడానికి అవి కారణమయ్యేవో. యాకోబు గారు కష్టపడ్డాడు, దేవుడే అతనికి ఉపాయం ఇచ్చాడు. యాకోబు ఆస్తి సంపాదించుకున్న అక్కడ నుంచి పారిపోయిన వాడుగానే కనపడతాడు. పారిపోయిన తరువాత లాబాను చేత తరమబడిన వాడయ్యాడు. తాత్కాలిక మజిలీ నుంచి ఎప్పుడు సంతోషకరమైన వీడుకోలు దొరకదేమో. తాత్కాలికమైన మజిలీ నుండి మనం వెళ్ళిపోవలసిన స్థలానికి వెళుతున్నామనే సంతోషం తప్ప అక్కడున్న వారి వద్ద నుండి కానీ, అక్కడ పరిస్థితుల వద్ద నుండి కానీ మనకు సక్రమమైన వీడుకోలు లభిస్తుందని ఎప్పుడు అనుకోవద్దు. దొంగిలించిన నేరం, చంపడానికి చేసిన ఆలోచన యాకోబు విషయంలో అదే మాట లాబాను అంటాడు, నేనేమైనా చేయగలను కానీ గత రాత్రి నీ దేవుడు అంటాడు. నిజంగానే హాని చేయుటకు నాకు చేతనవును అంటాడు 41:29లో. పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచి కానీ చెడు కానీ వెలుపలికి తెచ్చేటప్పుడు దేవుని తోడు యాకోబుతో ఉండడం మనం చూస్తాం. మనం ఉన్న స్థలం తాత్కాలికమైంది, అది కొన్ని సంవత్సరాల మజిలీ మాత్రమే. ఇక్కడ మనం యావశక్తి చేత పనిచేసినా ఇక్కడ మనకు లభించేటువంటి బహుమానం ఏమీ ఉండకపోవచ్చు. ఇక్కడ మనుషులు మనల్ని గుర్తించకపోవచ్చు, చేసిన మేళ్లు మర్చిపోనవచ్చు, మనం చేసిన మేలుకు ఉపకారానికి బదులుగా కీడు చేయొచ్చు, చేస్తారు కూడా. నిరాశపడకండి, నిస్పృహ చెందకండి. దేవుడు సమస్తం ఎరిగినవాడు. ఆయన కార్యాలు మనకి ప్రస్తుతానికి అర్థం కావు, బాధగాను దుఃఖంగాను అవమానంగాను ఉండొచ్చు, కానీ ముందున్న భవిష్యత్ ఆశీర్వాదకరంగా ఉంటుందని మాత్రం ఆయన ఉనికిని బట్టి, ఆయన మనకు తోడుగా ఉండడాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇక యోసేపు విషయం ఆలోచించండి. యోసేపు గారి జీవితంలో ఎంత నమ్మకంగా పనిచేశాడు పొతీఫర్ ఇంట. పొతీఫర్ ఆస్తి ఎంతగా అభివృద్ధి చెందింది. సమస్తము పొతీఫర్
యోసేపుకే కదా అప్పగించాడు. ఏమన్నదో లేదో చూసేవాడు కాడు, కేవలం తను భోజనం చేయటం వెళ్ళడం తప్ప మిగిలిన గృహ నిర్వహణ యావత్తు యోసేపుకే అప్పగించాడు కదా. కానీ అక్కడేమైంది? యాకోబు వద్ద లాబాను యొక్క కుమారులు వాళ్ళు లాబాను గురించి చెడు మాట్లాడడం వినపడుతుంది. తండ్రి కలిగింది ఆ వస్తువు సంపాదించుకున్నాడని మాటలు విన్నాడు. లాబాను ముఖం నిన్న మొన్న ఉన్నట్టు లేదు. యోసేపు దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె గతంలో ఉన్నట్టుగా లేదు. అతన్ని నేరస్తునిగా నిరూపించడానికి ప్రయత్నం చేసింది, నిరూపించింది కూడా. ఎక్కడ నువ్వు నమ్మకంగా పనిచేసావో, ఎక్కడ నీవు దేవుని కొరకు నిజాయితీగా ఉన్నావో అక్కడ నీ నిజాయితీని, నీ నిర్దోషత్వాన్ని అర్థం చేసుకోరు మనుషులు. అంత మాత్రమే కాదు, కానీ తప్పనిసరిగా నీ మీద నేరారోపణ చేసే వీలు కూడా ఉంది. కృంగిపోకండి, బాధపడకండి. లేనివి కల్పించి మాట్లాడుతున్నప్పుడు కంగారు పడిపోకండి. సాక్ష్యానికి దెబ్బ కదా అని వేదన చెందకండి. దేవునికి తెలుసు, భూమి మీద ఆయన మన నిర్దోషత్వాన్ని నిరూపించేవాడు. నిత్యత్వంలో కూడా ఎవరు మన మీద నిందమోపుతున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా కళ్ళు తెరిపించేవాడు ఆయనే. ఇక మోషే దగ్గరికి రండి. మోషే 40 సంవత్సరాల కాలం అతడు అంతఃపురంలో పెరిగాడు, రాకుమారుడిగా పెరిగాడు. అంతేకాదు, మోషేని గురించి ఇతిహాసాలు చెప్తాయి, అతడు పట్టణాన్ని నిర్మించాడు అని కూడా. అంటే తాను అక్కడ ఒక రాకుమారుడిగా పెరిగి సకల ఐశ్వర్యాలు అనుభవించాడు అని చెప్పడం కంటే తన వంతు తాను చేశాడు అని చెప్పుకోవచ్చు. అంతకు మించి అతడు ఎదిగే కొద్దీ తన ప్రజల ఎడల అతనికి మమకారం, వారిని విడుదల చేయాలనే తపన అతని అంతరంగంలో ఉంది కదా. కానీ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఏం జరిగింది? వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి మేలు చేయడానికి తాను వెళ్ళాడో వాళ్ళే అన్నారు, నువ్వు ఆ ఐగుప్తుని చంపి పాతిపెట్టినట్టు మమ్మల్ని చేద్దామనుకుంటున్నావా అని. అప్పుడు మోషే గారు ఫరో అంతఃపురంలో నుండి ఎలా బయటకు వచ్చాడు మీరు ఊహించండి. రాజాగ్రహం అంటాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని. ఖచ్చితంగా రాసుంటుంది. 24 నుంచి 27 వరకు చూసినప్పుడు అతడు రాజాగ్రహమునకు భయపడక అంటాడు. యోసేపు పొతిఫర్కు భయపడలేదు, జైలు శిక్షణ అనుభవించాడు. మోషే రాజాగ్రహానికి భయపడలేదు, అతడు దేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి సంసిద్ధుడయ్యాడు. యాకోబు భయపడ్డాడు, పారిపోయినాడు. కొన్ని మార్లు ఎలా సంభవిస్తాయో, ఏ విధంగా జరుగుతాయో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇందులో దేవుని సంకల్పం ఉందని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఊహకందని దేవుని సంకల్పంలో మనమందరం ప్రయాణిస్తున్నప్పుడు తాత్కాలికమైన మజిలీ, అది శాశ్వతం కాదు. తాత్కాలికమైన మజిలీని, ఈ మజిలీ వద్ద మనం నేర్చుకోవాల్సిన పాఠాలు యోసేపు గారి జీవితంలో నుంచి, యాకోబు గారి జీవితంలో నుంచి, యేసు గారి జీవితంలో నుంచి, మోషే గారి జీవితంలో నుంచి ఉన్నాయి. ఏమిటో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. యాకోబు గారి జీవితంలో ఏముంది? బంధువులు, రక్త సంబంధం ఉంది. యోసేపు గారి జీవితంలో యజమాని, బానిస, ఆ సంబంధం ఉంది. కానీ మోషే గారి జీవితంలో దత్తపుత్రుడు, తల్లి, ఈ సంబంధం ఉంది. అంటే మజిలీకి సంబంధాలు
అనేక రకాలుగా ఉంటాయి. మనం ఆ ఇంట ఒక పనివానిగా ఉండొచ్చు, మనంతటా మనమే పనికి అంగీకరించి ఉండొచ్చు, మనకు మనంగా కాకపోయినా దేవుని సంకల్పం చొప్పున ఒక రాకుమారుడిగా పెరిగే ఆధిక్యత కూడా రావచ్చు. ఏ ఆధిక్యత అయినా, ఏ నమ్మకత్వమైనా, ఏ యావశక్తితో పనిచేసినా అదంతా తాత్కాలికమైనదని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ తాత్కాలికమైన మజిలీల వద్ద మనం ఆగి ఆలోచన చేస్తే, వెనక్కి తిరిగితే ప్రతి మజిలీ దేవుని సంకల్పంలో ఆయన ఏర్పాటు. ఆ ఏర్పాటులో మనం మన ఆత్మీయ పరిస్థితి, ప్రభుతో మనం గడిపే సమయం, ప్రభు కోసం మనం జీవించిన జీవితం, ఇవన్నీ పరిగణనలోనికి వస్తాయి. ప్రజలు గుర్తించకపోవచ్చు, యజమానులు గుర్తించకపోవచ్చు, రాజు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తాడు. వాటన్నిటిని అందుకొరకే మన కోసం వ్రాయించి ఉంచాడు పరిశుద్ధాత్మని ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ఈ మాటలన్నీ వ్రాయించి ఉంచడానికి గల కారణం మనం నేర్చుకోవడం కొరకు. ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. భక్తుల జీవితాలని అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రభుదాస్ గారి జీవితం రాస్తున్నప్పుడు, ప్రభుదాస్ గారు అనంతపురంలో అగ్రిప్ప గారి దగ్గర కొంతకాలం ఉన్నాడు, మజిలీ. రాజారావు గారు తిమ్మసముద్రం నుంచి వచ్చేసి ఆయన వేటపాలెంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడ ఎస్ ఆనందం గారి సహవాసానికి వెళుతూ కొంతకాలం ఉన్నాడు. తాత్కాలికమైన మజిలీల్లో వాళ్ళకి దేవుడు నేర్పించిన పాఠాలు చెప్పనలుగాలంతటివి. ఈ మజిలీల వెనక ఎన్ని ఆత్మీయ పాఠాలు ఉంటాయో చెప్పడానికి వీలు కాదు. మీరే ఆలోచించండి. వాస్తవానికి ప్రభువు జన్మించింది బెత్లెహేంలో. ఆయన తాత్కాలిక మజిలీ ఐగుప్తు, ఆయన తాత్కాలికమైన మజిలీ నజరేతు. ఇవి తాత్కాలిక మజిలీలు ఆయనకి. కానీ జననాన్ని బట్టి ఆయన బెత్లెహేమీయుడు, కానీ పిలువబడింది ఆయన నజరేయుడు అని. ఆయన ఐగుప్తు నుంచి పిలువబడ్డాడు అనే మాట కూడా వినిపిస్తుంది లేఖనంలో. ఈ స్థలాలన్నీ కూడా ఆయన జీవితాన్ని మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తాయి. ఆయన నజరేతులో నివసించటం వల్ల నజరేతులోంచి మంచిది ఏదీ రాదు అనే ఓ మాట ఆయన మోయవలసి వచ్చింది. ఆయన ఎంతమందిని బాగు చేసినా, ఆయన ఎంతమంది కళ్ళు తెరిచినా, ఆయన ఎంతమందిని బ్రతికించినా, ఆయన ఏం చేసినా నజరేతులో నుంచి అనే మాట. నజరేయుడు కదా, ఓహో నీవు కూడా నజరేతు వాడువా అని అంటారు వాళ్ళు. అంటే తాత్కాలికమైన మజిలీ వద్ద నీకు నాకు కొద్ది కాలపు విశ్రాంతి ఉండొచ్చు, కొద్ది కాలం నెమ్మది ఉండొచ్చు, కొద్ది కాలం మంచిగా ఉండొచ్చు, కొద్ది కాలం ప్రేమ లభించవచ్చు, కొద్ది కాలం మన ప్రయాసకు రాదగిందే రావచ్చు, రావలసింది రాకపోనవచ్చు. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, మనమందరం అదే మార్గంలో నడుస్తున్నాం. అందుకని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఒక అద్భుతమైన మాట 2వ అధ్యాయంలో అంటాడు ఆయన. హెబ్రీ పత్రిక 10, 11, 12 వచనాలు. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలం. అందుకనే ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడడు. ఆలోచించండి, మనం రేపటి దినాన్న అక్కడ కీర్తించడానికి, ఆరాధించడానికి, భూమి మీదనే కాదు నిత్యత్వంలో కూడా ఆరాధించడం కోసం ఈ మజిలీలన్నీ ఓ అద్భుతమైన అవకాశాన్ని మనకిస్తాయి. అవన్నీ మర్చిపోలేని చారిత్రాత్మక సంఘటనలుగా మిగిలిపోతాయి. ప్రభువుని అంగీకరించి
ఆయన జీవితంలోనికి ఆహ్వానించి తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఈ మజిలీలు ఉంటాయి. ప్రతి మజిలీ ఓ అత్యున్నతమైన పాఠాన్ని నేర్పుతుంది. మర్చిపోకండి, నిరాశపడకండి. ప్రభు మీద ఆనుకుని ముందుకు సాగిపోవడానికి ప్రభు తన కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, సాలినంతటి నీ సహాయాన్ని భక్తుడైన యాకోబు గారి జీవితంలోనూ, యోసేపు గారి జీవితంలోనూ, మోషే గారి జీవితంలోనూ, తాత్కాలికమైన మజిలీ వద్ద వారు ఏ విధంగా సాగనంపబడినా మీరు కోరిన రేవునకు వారిని తీసుకుని వెళ్ళారని నమ్మి స్తుతిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మా జీవితాలు, మా కుటుంబ జీవితాలు, సహవాస జీవితాలను కూడా మీ చేతులకే సంపూర్ణంగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక
నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299.